సో హలో గైస్ అందరికి ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది. లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను మీషోకి సంబంధించి ఫేక్ యాప్ అనేసి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో అలానే ఈ రోజు ఇంకొక వీడియోతో అయితే రావడం జరిగింది. లాస్ట్ టైం మీషోతో చేస్తే ఈ రోజు ఫ్లిప్కార్ట్ లో అయితే కొన్ని రకాలైనటువంటి స్కామ్స్ అయితే జరగడం జరుగుతున్నాయి. సో దాన్ని మీకు చూపించడానికి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ మనం డైలీ యూస్ చేస్తూనే ఉంటాము, షాపింగ్ అంట అట్లా ఇట్లా అంట. సో సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉండే ఒక యాప్ అయితే ప్లే స్టోర్ లోనే అవైలబుల్ గా అయితే ఉంది. సో దాన్ని అయితే ఈ రోజు నేనైతే మీకు రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేమి జరుగుతున్నాయి, అది రియల్ ఆ ఫేక్ అనేది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉంటుంది, పైన లోగో కూడా ఫ్లిప్కార్ట్ అనే ఉంటుంది. మీకు ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ అయితే దొరుకుతూ ఉంటది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అని ఉంది కదా, ఈ మొబైల్ వచ్చేసి కేవలము 481 రూపాయి అంట. మీరు ఒకసారి చూడండి, ఒరిజినల్ ప్రైస్ ఇది 1,50,000 రూపాయల చిల్లర ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 481 రూపాయి అంట. అసలు చూడండి, అసలు ఇందులో ఎలా ఉన్నాయి, సేమ్ అసలు ఫ్లిప్కార్ట్ లాగానే ఉంటది. మీరు అసలు అసలు ఫేక్ అని కూడా మీకు అనిపించదు, ఆ విధంగా అయితే ఉంటుంది. సో నేనైతే ఈ రోజు దీన్ని చూడడం జరిగింది, ఇది ఏంటి కథ ఏంటనేది. దీనికి మాకు కావాలంటే కింద చూడండి, రివ్యూస్ కూడా ఉన్నాయి, రివ్యూస్ అండ్ రేటింగ్స్ అంట. కింద కూడా చూడండి, పాజిటివ్ గానే రివ్యూస్ వచ్చినాయి. ఇదంతా వాళ్ళైతే ఫేక్ అన్నమాట. వాళ్ళు కావాల్సుకొని ఇలాంటివి పెట్టి అయితే ఏమారిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, బిగ్ బిలియన్ డేస్ అనేసి సేల్స్ ఫర్ లైవ్ అని పెట్టినారు. అంటే ఇక్కడ డీల్స్ అంటే టైమింగ్ కూడా పెడతాడు అనమాట, సేల్ టైం లైవ్ లాగా. ఒక 10 minutes లో ఇవన్నీ మీకు ఇంత తక్కువలో దొరుకుతాయి, తీసుకోండి అని. చాలా మంది అయితే ఇవి నిజమేమో అనుకొని ఇట్లాంటివి కూడా చూసి ఇట్లా ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఇందులో అయితే వీటిలో చేసే స్కామ్ ప్రతి ఒక్క దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టాడు, అది మాత్రం రిమూవ్ చేస్తాడు. ఓన్లీ ఫోన్ పే, QR కోడ్, ఇంకా గూగుల్ పే ఇట్లాంటివి మాత్రం పెడతా ఉంటాడు. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్ కాబట్టి, ఇది ఒరిజినల్ కాదు, ఇట్లాంటివి ఎవరు నమ్మకండి. ఇలాగనే మీషోకి సంబంధించి కూడా చేశాను, సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే అది మీషో లాగానే ఉంటుంది, సేమ్ ఒరిజినల్ గా చూడడానికి. ఇప్పుడైతే సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉంటుంది. మీకు కింద పైన లోగో దగ్గర నుంచి ప్రోడక్ట్స్ డీటెయిల్స్ ఇది ఏదైనా క్లిక్ చేసి చూసినా కూడా, ఆర్డర్ పెట్టుకోవడం చూసినా కూడా, కింద కూడా మొత్తం మీకు మీ ఫ్లిప్కార్ట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఒరిజినల్ గా అలానే దింపారు. చూడండి, మీకు అసలు ఎంత ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకైతే 500కి, 400కి, 300కి, 600కి అయితే వచ్చేస్తుంది, ఇంత పెద్ద ప్రోడక్ట్స్. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అసలు దీని పేరు వచ్చేసి మెగా సేల్స్ అనమాట. సేమ్ ఫ్లిప్కార్ట్ లాగానే ఉంటది, ప్లే స్టోర్ లోనే అవైలబుల్ ఉంది. ప్లే స్టోర్ లో కూడా 50,000 కన్నా పైనే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు, ఈ యాప్ ని. సో ఇట్లాంటివి మీరు నమ్మకూడదు అనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కొంచెము దీన్ని ఒకసారి మీరు కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి యాప్స్ యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా రకమైన యాడ్స్ లాగా వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అంటే తక్కువలో దొరుకుతున్నాయి అనేసి యాడ్ లాగా ప్రమోట్ చేసుకుంటున్నారు వీళ్ళే. మనము ఇన్స్టాగ్రామ్ లో మనకి రీల్స్ లాగా వస్తూ ఉంటాయి, మనకి సైడ్ లో యాడ్స్ లాగా కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తుంటారు తక్కువలో, 400, 500 అని. ఒకవేళ నిజం అనుకుని నమ్మి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుని ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నారంటే మాత్రం మీ డబ్బులు అయితే తిరిగి రావు, వాళ్ళైతే తీసుకుంటారు. సో కొంచెం అయితే నాలెడ్జ్ తెచ్చుకోండి, ఇట్లాంటి యాప్స్ కి కొంచెం దూరంగా ఉండండి. ఇట్లాంటివి మీకు మరిన్ని తీసుకొస్తూ ఉంటాను, ఇట్లాంటి యాప్స్ గురించి. మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. ఇలాంటివి మీరు నమ్మకుండా ఉండాలని అయితే వీడియో చేయడం జరిగింది. లాస్ట్ టైం మీషోకి చేశాను కాబట్టి అది కూడా మంచి రీచ్ వచ్చింది, దానికి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అది ఫేక్ అనేసి చాలా మంది అయితే మోసపోకుండా బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పే చేసేసి లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాగనే కూడా కొన్ని జరుగుతున్నాయి ఫ్లిప్కార్ట్ లో కూడా. సో దాన్ని మీరు గమనించాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి, మీరు కూడా కొద్దిగా తెలుసుకుంటారని అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటివి అయితే ఉన్నాయి, ఇట్లాంటివి మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. కావాలంటే వెళ్ళి ప్లే స్టోర్ లో రిపోర్ట్ కూడా చేయండి. ఇట్లాంటివి ఒక 10 మందికి షేర్ చేసినా కూడా కొంచెము యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. సో వీటిని నమ్మకుండా వీటిని కొంచెం దూరంగా ఉండండి. ఇది మీకు చెప్దామని అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మన వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి ఇంకా వేరే వెరైటీవి ఇంకా రెగ్యులర్ గా బాగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ రోజు వీడియో అయితే ఇది.